యోహాను సువార్త 15:4 యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా పలుకుతున్నారు. నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తనను ఒక ద్రాక్షవల్లితో పోల్చుకుంటూ ఆయన యందు ఉన్న మనం ఆ ద్రాక్షవల్లిలోని తీగల లాంటి వారు మన ఆయనకి చెప్తూ, ఒక తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే గాని అది ఎలా ఫలింపదో అలాగే మనం కూడా ఆయనలో నిలిచి ఉంటేనే గాని ఫలింపమని ఆయన మనకు తెలియజేస్తున్నారు. నిజమే, ఈరోజు మనం ఆయనలో ఉంటేనే మనం ఫలించగలుగుతాం. ఆయనలో నిలిచి ఉంటేనే మనం ఆశీర్వదించబడగలుగుతాం. ఒక ద్రాక్షవల్లి నుండి ఆ తీగ వేరు చేయబడినప్పుడు అది ఎండిపోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు నుండి మనం వేరైతే మనం కూడా దేనికి పనికిరాకుండా పోతాం. ఆయనలో ఎప్పుడైతే మనం నిల్చుంటామో ఆయన అన్ని విషయాలుగా మనం ఫలించే కృప దయచేస్తాడు. ఈరోజు నిలిచి ఉండడం అంటే మొట్టమొదటిగా ఆయన్ని మనం మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయనను అంటిపెట్టుకుని మనం జీవించాలి. ఆయనలో ప్రతి విషయంలో మనం నమ్మకం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయనలో నిలిచి ఉంటామో ఆయన అన్ని విషయాల్లో మనం ఫలించే కృప దయచేస్తాడు. కాబట్టి ఈ రోజు మనం అన్ని విషయాల్లో ఆయన అంటిపెట్టుకుని ఆయన ఎందుకు విశ్వాసం నమ్మకం కలిగి జీవిద్దాం. అప్పుడు ప్రభువు మనం శారీరకంగాను ఆత్మీయంగాను అన్ని విషయాల్లో ఫలించే కృప మనకు దయచేస్తాడు. అటువంటి దీవెన దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్.